అందరికీ నమస్తే. సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ జరిగింది. ఒక భర్త నుంచి విడాకులు తీసుకున్న ఒక భార్య మనోవర్తి కేసు అది. మీరు భర్త నుంచి ఏం కోరుకుంటున్నారని సీజీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆమెను క్వశ్చన్ వేసిండు. వేస్తే ఆమె మూడు కోరికలు చెప్పింది. ఆ 3 కోరికలు విన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవాక్కైపోయాడు. ఆమె కోరిన కోరికలతోన ఒక్కసారిగా తేరుకొని మళ్ళీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆమెకు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసింది. వాళ్ళ పెళ్ళయి కేవలం 18 మంత్స్ అయింది. కానీ ఆమె పెట్టిన డిమాండ్స్ ఏంది, అసలు ఎక్కడ కేసు ఇది, అక్కడ జరిగిన ఇంట్రెస్టింగ్ విచారణ అయింది. ఈ అంశం మీద మాట్లాడదాం. మీరు చూస్తున్నది సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. ఇది కూడా సిగ్నల్ టీవీ గ్రూప్లో ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సుప్రీంకోర్టులో ఈ మధ్య కాలంలో జరిగిన వెరీ 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 ఇంట్రెస్టింగ్ కేసు. అసలు ఈ కేసు వాదించే వాళ్ళు 2 అడ్వకేట్స్ అయితే అక్కడ ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా చూసినారు. ఇప్పుడు ఆ కేసు జరిగిన పరిణామాల తర్వాత దేశమంతా చాలా ఆసక్తిగా అసలు ఏం జరిగింది ఈ కేసులో అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇది ముంబైకి సంబంధించిన ఒక జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టులో మనోవర్తి కోసం ఆమె కేసు వేసింది. మనోవర్తికి విచారణలో భాగంగా సిజిఐ విచారణ జరిపింది. అయితే మీ భర్త నుంచి మీరు ఏం మనోవర్తి కోరుకుంటున్నారు, మీరు బతుకుదేరు కోసం ఏం కోరుకుంటున్నారని జడ్జి అడిగిండు. జడ్జి అడిగితే ఆ మహిళ 3 కోరికలు ముందు పెట్టింది. దానిలో ఫస్ట్ BMW కార్ కావాలి, హై ఎండ్ మోడల్ కార్ కావాలి. తర్వాత 12 కోట్ల రూపాయల నగదు కావాలి, ప్లస్ ఒక పెద్ద బిల్డింగ్ కావాలి, ముంబైలో ఒక పెద్ద బంగ్లా కావాలి అని ఆమె చిట్టా అంతా విప్పింది. విప్పితే ఒక్కసారిగా పరిశాన్ అయిపోయిన జడ్జు, అసలు మీ పెళ్ళయి 2 సంవత్సరాలు పూర్తి కాలేదు, సంవత్సరన్నర అయింది, ఒక్కొక్క నెలకు ఆల్మోస్ట్ మీరు 1 కోటి రూపాయలు దాకా మనోవర్తి అడుగుతున్నారు, మీరు ఆలోచించుకోండి, ఇది కరెక్ట్ కాదేమో అని ఆమెకు సలహా ఇచ్చే ప్రయత్నం చేసిండు. కానీ ఆమె కేసు ఆమెనే వాదించుకున్నది. చాలా విషయాలను సుప్రీంకోర్టు చెప్పే ప్రయత్నం చేసింది. అసలు ఈ విడాకులు ఇస్తున్నది ఆయన, నేను కోరుకున్న విడాకులు కాదు. ఆయన ఏ రీజన్తో విడాకులు ఇస్తున్నాడు, నా మానసికంగా నేను బాగలేను, నేను మానసిక రోగంతో బాధపడుతున్నా అనే ఒక రీజన్ చూపించి ఈ విడాకులు తీసుకున్నారు. అంటే నాకు అంతకుముందు నా ఉద్యోగం కూడా పోయింది, ఈయన ఈ మానసిక వికలాంగురాలని ముద్రేసిన తర్వాత అంతకుముందు ఉద్యోగం కూడా పోయింది నాకు, కాబట్టి నాకు ఈ భరణం కావాల్సిందే అని ఒక విన్నవం కోర్టు ముందు పెట్టింది. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రం చాలా విషయాలను మొత్తం విన్న తర్వాత చాలా అంశాలను ఆయన ప్రస్తావించండు. 18 నెలల వైవాహిక జీవితానికి, అంటే పెళ్ళై 18 నెలలు అయింది, మీకు ప్రతి నెలకు 1 కోటి చొప్పున భరణం ఇవ్వమని అడుగుతున్నారా భర్తను? మీరు MBA చదివినరు, IT ప్రొఫెషనల్ కూడా, మీకు సంపాదించుకున్న సామర్థ్యం ఉంది, చక్కని ఉద్యోగం చేసుకోండి, గౌరవంగా బతకండి అని చెప్పి పిటిషనర్కు జడ్జి చెప్పిండు. ఆమె ఏమంటుంది, నా భర్త పెద్ద ధనవంతుడు, నేను మానసిక సమస్యతో బాధపడుతానని ఆరోపిస్తూ విడాకులు ఇచ్చిండ్రు, నేను ఇప్పుడు మీకు కనిపిస్తున్నా ఎదురుగా, నేనేమన్నా మానసిక సమస్యతో ఉన్నట్టుగా, మానసిక రోగంతో ఉన్నట్లుగా మీకు ఏమన్నా నేను కనిపిస్తున్నానా, మీరు చెప్పండి అని చెప్పి జడ్జిని అడిగింది ఆమె రివర్స్. ముంబైలోని కాల్పతర్లో ఇల్లు, అక్కడున్న మంచి భవనాలు ఒకటి, అంటే వీళ్ళు ఇస్తామన్న ఇల్లు కాల్పతర్ అనే ఒక మంచి, హైదరాబాద్లో అయితే బంజారా హిల్స్ ఆ టైప్ ఏరియా, ఆ ఏరియాలో ఒక పెద్ద భవనం ఇస్తామని చెప్పింది కదా, ఆ ఇల్లు లేకపోతే 4 కోట్ల భరణం ఇవ్వాలని ఒక సెటిల్మెంట్ చేసింది కోర్టు, ఒక సెటిల్మెంట్ ప్రకటించింది. ఆమె అసలు ససేమీర నేను వినేదే లేదు, నాకు ఖచ్చితంగా భరణం కావాల్సిందే, నేను అడిగిన బంగ్లా ఇవ్వాల్సిందే, BMW కారు కావాల్సిందే అని ఆమె సుప్రీంకోర్టు ముందు ఆమె డిమాండ్ వినిపించింది. అయితే ఆ మహిళ ఆ డిమాండ్లు చేస్తే సుప్రీంకోర్టు జడ్జి ఆ కామెంట్లు చేసింది కదా, కానీ తన భర్త తరపు అడ్వకేటు చాలా ఇంపార్టెంట్ విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిండు. అసలు ఆయన పెద్ద ధనవంతుడు అయింది నిజమే, కానీ ఆయన సంపాదించిన ఆస్తి కాదు అది, తన తండ్రి సంపాదించిన ఆస్తి. ఆయన సిటీ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు, దాంతోపాటు ఇంకొక 2 చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఉన్నాయి. బట్ ఆయన సంపాదన కూడా అంత లేదు. ఆయన ఈ పెళ్లి చేసుకున్న తర్వాతనే ఆయన కూడా మానసికంగా కుంగిపోయిండు, ఆయన బిజినెస్ లాస్ అయిపోయిండు. కావాలంటే మీకు IT రిటర్న్స్ సబ్మిట్ చేస్తా చూడండి, నేను IT కూడా తక్కువ కట్టిండని సుప్రీంకోర్టు ముందు పెట్టిండు. సుప్రీంకోర్టు జడ్జి అవన్నీ పరిశీలించిన తర్వాత నిజంగానే కదా, ఈయన బిజినెస్ కూడా తగ్గిపోయింది, మరి ఈ ఆస్తులను ఎక్కడివి అంటే, ఈ ఆస్తులు ఈయన సంపాదించిన కాదు, తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులని, దానికి సంబంధించిన ఆధారాలను కూడా తన భర్త తరపు అడ్వకేటు సుప్రీంకోర్టు అడ్వకేట్ ముందు, జడ్జి ముందు పెట్టిండు.
పెడితే దానికి సంబంధించి ఒక కీలకమైన కామెంట్ చేసింది సుప్రీంకోర్టు జడ్జి. తన తండ్రి సంపాదించిన ఆస్తుల పైన మీకు అంటే ఆ మహిళకు ఎటువంటి హక్కు లేదు. మీరు ఏమైనా భరణం కోరాలంటే కేవలం తన సంపాదన నుంచి మాత్రమే అడగాలి. కానీ తన ధనవంతుడని, తన దగ్గర మస్తు ఆస్తిపాస్తులు ఉన్నాయని, మీరు ఎంత భరణం అంటే అంత లెక్క లేకుండా అట్లా అడగడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు జడ్జి ఫైనల్గా చెప్పేసింది ఆమెకు. ఇక సుప్రీంకోర్టు అయితే ఒక సెటిల్మెంట్ను ప్రకటించింది. 4 కోట్ల రూపాయలు లేదా ఒక బంగ్లా ఏదో ఒకటి కోరుకోమని చెప్పింది. ఆమె మాత్రం ససేమిరా నాకు కానే కాదు, తన దగ్గర ఉన్న ఆస్తులు చాలా బాగా కావాలని. కానీ బహుశా ఈ కేసు మొత్తం పరిశీలిస్తే ఇద్దరికి పెళ్ళై జస్ట్ 1.5 ఇయర్ అయింది. బహుశా వాళ్ళు చిన్న ఏజ్, వాళ్ళు బిలో 30 ఇయర్స్ వాళ్ళే అయి ఉండొచ్చు ఈ కేసు పూర్వపరాలు చూస్తే. అంత తక్కువ ఏజ్లో విడాకులు తీసుకుంటున్న వాళ్ళు ఆమె పూర్తి భరణం తీసుకుందంటే ఫ్యూచర్లో మళ్ళీ ఆమె ఎవరిని పెళ్లి కూడా చేసుకోవద్దు, ఆమె ఎప్పుడు ఇండివిజువల్గానే ఉండాలి. కానీ తక్కువ ఏజ్లో విడాకులు పొందిన మహిళలు లేదా పురుషులు వాళ్ళు మళ్ళీ పెళ్లి వైపు పోతారు, మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మళ్ళీ ఈ భరణాలు లేకపోతే ఈ నష్టపరిహారాలు ఏవైనా సరే అవన్నీ మళ్ళీ కోర్టు రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే పర్టికులర్గా ఈ కేసులో మాత్రం ఈ కేసులో ఆమె అడిగిన డిమాండ్స్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్పందించిన తీరు దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది. అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడం, తర్వాత వెంటనే విడాకులు తీసుకోవడం, భరణం తండ్రి మొగుడు ఆస్తిలో షేర్ అడగడం, లేకపోతే ఒక పెద్ద మొత్తంలో భరణం అడగడం, ఇదంతా కొంత ఆశ్చర్యానికి గురి చేసే అంశాలే. అక్కడక్కడ మనకు జిల్లా కోర్టుల్లో లేకపోతే హైకోర్టుల్లో కూడా ఇట్లాంటి కేసుల గురించి మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇది సుప్రీంకోర్టు జడ్జి చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ఇది ఇంపార్టెన్స్ అయిపోయింది. నిజంగానే ఇట్లా కూడా ఉంటారా, పెళ్ళైన సంవత్సరంన్నరకే విడాకులు తీసుకుంటే ఇంత భరణం అడుగుతారా అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇట్లాంటి కేసులు మనం చాలా చూస్తుంటాం. బట్ ఈ పర్టికులర్ ఈ కేసు మాత్రం కొంత జనాలను కూడా ఆలోచింపజేస్తుంది. ఇంత తక్కువ టైంలో విడాకులు తీసుకొని ఇంత పెద్ద భరణం అడగడం కరెక్టేనా అని మీరు కూడా కామెంట్ చేయండి. కరెక్టేనా, మీ ఒపీనియన్ కూడా కామెంట్ పైన ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.